జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలైందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోనే ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగాన్ని నమ్ముకున్న చిరు వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై నష్టపోతున్నారని చెప్పారు. హైడ్రా రాకముందు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయంలో 300కు రిజిస్ట్రేషన్లు జరిగేవని, కానీ నేడు 100కు మించడం లేదని వాపోయారు. రియల్ ఎస్టేట్ రంగంతో ప్రభుత్వానికి 18,500 కోట్ల ఆదాయం రావాల్సిండగా కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం ద్వారా తక్కువ ఆదాయం వస్తుందని అధికారులు గణాంకాలే చెబుతున్నాయని చెప్పారు. ఎకరం లోపు ఉన్న పాత వెంచర్ల భూములను ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరికి నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసి న్యాయం చేయాలని కోరారు. కార్యాలయంలో కేవలం 100-120 రిజిస్ట్రేషన్లు అవుతున్నవి. ఇంటెలిజెంట్ ప్రకారం, అధికార గణాంకాల ప్రకారం మరి రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గినాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం చాలా వరకు తగ్గింది. 2024-25 సంవత్సరంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 18,500 కోట్లకు బడ్జెట్ అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా సుమారు ఒక 600 కోట్లు మన 1,000 కోట్ల వరకే 1,200 కోట్ల వరకే అంచనా మరి ఆదాయం వస్తుంది. సుమారు 1,000 కోట్ల దాకా ఆదాయం అనేది చాలా పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి చాలా వరకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నవి. రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కడ బఫర్ జోన్ ఉందో, ఎక్కడ ఎఫ్టీఎల్ ఉందో, ఇక్కడ సుమారు ఆ ఇష్యూ వల్ల ప్రజలు అనేది బిల్డింగ్లు కట్టుకుని హైదరాబాద్లో ఇష్యూ వల్ల చాలా వరకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతో మంది కూడా అప్పులు తీసుకొచ్చి బడా నాయకులు ఎంతో మంది ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రతి నాయకుడు కానీ, ఎవరు కానీ మరి వాళ్ళు వెంచర్లు వేసి ప్రజలు మరి చిన్నతనం నుంచి వెంచర్లు కానీ కష్టపడి పైకి వచ్చి రియల్ ఎస్టేట్ రంగం వల్లనే కొన్ని కోట్ల అధిపతులైనారు, 100ల కోట్ల అధిపతులైనారు. ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ప్రతి ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ రియల్ ఎస్టేట్ రంగం వల్లనే 100ల కోట్లకు ఆదాయానికి పడగెత్తినటువంటి సందర్భాలు ఎంతో మంది మనం కష్టపడి పైకి వచ్చినట్టు ఉన్నారు. మరి అలాంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని సందర్భంగా తెలుసుకున్నాం. మరి అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడి వెంచర్లలో 10,000 రూపాయలు ప్రభుత్వము 2020-21లో 19-20లో మరి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి చెప్పింది. ఇంతవరకు ఆ 10,000 కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ కనుమరుగు కాకుండా వారి ప్రభుత్వం, ప్రజలు, రాష్ట్ర వ్యాపార రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా అది ఎల్ఆర్ఎస్ 10,000 కేవలం 1,000 రూపాయలు కట్టినటువంటి అప్లికేషనే పరిష్కరిస్తున్నది. మరి 10,000 కట్టినది పరిష్కరించట్లేదు. పాత వెంచర్ల కొరకు, రిజిస్ట్రేషన్ల కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం 5,000 కేవలం 5 ఎకరాల నుండి వారు డీడీపీ లిమిట్ చేస్తారు. పేద మధ్యతరగతి వారు ఎకరం 2 ఎకరాలు ఒక 2-3 కోట్లు పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇలా బతకాలంటే మరి వెంచర్ వేసుకొని గత 10-15 సంవత్సరాల క్రితం పాత పద్ధతిలో 1 ఎకరం 2 ఎకరాలు వెంచర్ వేసుకొని జీవనం నడిపేటప్పుడు ప్లాట్లు కొట్టుకొని మరి ఆ ప్లాట్లు కొట్టుకొని జీవనం లేకుండా 5 ఎకరాలు ఉంటే డీడీపీ చేస్తాడు. 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే సామాన్య మధ్యతరగతులు ప్లాటింగ్ కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వాళ్ళు సామాన్యులు బతికినట్టు పరిష్కారం లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపింది. ఈ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడం వల్ల సామాన్య ప్రజానికం, మధ్యతరగతి వాళ్ళు ఎంతో మంది నష్టపోతున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్లు కాక ఎంతో మంది చాలా మొరపెట్టుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ కానివ్వండి, సూర్యాపేట సబ్ రిజిస్టర్ చుట్టూ కానివ్వండి మొరపెట్టుకోవాలని ఎంతో మంది, ఈ సూర్యాపేట జిల్లా కార్యాలయం కూడా ఎంతో మంది వస్తున్నారు. మరి మేము మీ పాత వెంచర్ల మీద రిజిస్ట్రేషన్ కావాలి, మాకు ప్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ కావాలని ఎదురు చూస్తున్నారు. మరి అది కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం అనేది చాలా బాధాకరం.
అది కూడా ఎక్కడ నుండి చెరువులో ఎక్కడ నుండి ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడెక్కడ ఉందో ఎక్కడ చెరువులు ఉన్నాయో కూడా అది కూడా ఒక 30 మీటర్ల దూరంలో ఒక మార్కింగ్ పెడితే సామాన్య ప్రజానికం అనేది చెరువు సైడ్ కూడా ప్లాట్ కొనుక్కొని జీవనం గడుపుతారు. మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతో మంది లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టినారు, పెట్టుబడులు పెట్టినారు. మరి ప్రభుత్వం ఇంతవరకు మరి అక్కడ చెరువులో చుట్టూ కానీ ఎక్కడ బఫర్ జోన్ చుట్టూ కానివ్వండి, మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, మరి వారికి సూచిక బోర్డు ఏర్పాటు చేయడం కూడా బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే తెలుసుకుంటున్నా, ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ముందుకు నడపాలన్నా, రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నా కొన్ని ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి, ఐటీ హబ్బులు కానివ్వండి, కలెక్టరేట్ కార్యాలయాలు కానివ్వండి, ఇంకా మౌలిక వస్తువులు కానివ్వండి, ప్రతి జిల్లాలో కొత్త 33 జిల్లాల్లో కొన్ని అద్దె భవనాలు ఉన్నవి. అవి కూడా 33 జిల్లాల్లో కొన్ని పక్కా భవనాలు ఏర్పాటు చేసి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. మరి ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద జీవనం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కూడా 10,000 కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ కోసం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. మరి మౌలిక వస్తువు ప్రతి జిల్లాలో మౌలిక వస్తువు కూడా ఏర్పాటు చేయాలి. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ఏ విధంగా మరి సూర్యాపేట జిల్లాలో ఇటు హైదరాబాద్కు ఇటు అమరావతి విజయవాడకు మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యాపేట గడ్డలో ఈ సూర్యాపేట జిల్లాలో మరి ఎక్కడ మరి మనకు ఐటీ హబ్ అనేది ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. గత ఎన్నోసార్లు నేను మొదలుపెట్టుకున్నా సూర్యాపేట జిల్లాలో మరి ఐటీ హబ్ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది మనం ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మన నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి జిల్లా 2 మంత్రులు ఉన్నారు. మరి వారు కూడా తక్షణమే మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ సూర్యాపేట జిల్లాలో అటు హైదరాబాద్కు ఇటు విజయవాడకు మరి సెంటర్లో ఉంది ఈ సూర్యాపేట జిల్లా అనేది. ఈ సూర్యాపేట జిల్లాకు మరి ఇండస్ట్రియల్ పార్కులు, హాస్పిటల్ కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ కానీ, ఎక్కడ మనకి పేదలకు వైద్యం అందాలన్నా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పడాలన్నా, ఇంకా సూర్యాపేట జిల్లాను అభివృద్ధి పథంలో నడిపి సూర్యాపేట జిల్లాకు కావాల్సినటువంటి రైల్వే మార్గాలు కానివ్వండి,